నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు మా ఊర్లో మా పొలాలు ఎలా ఉన్నాయి అనేది మీకైతే చూపిస్తాను. నాకు ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలా పొలంకి వెళ్ళి మా నాన్నతో చూసుకొని వస్తాం. అదొక ఆనందం అన్నమాట. చూస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మొత్తం అక్కడే తిరుక్కుంటూ పెరిగాం కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ వెళ్ళేదారిలో చెరువు కాలువ అన్నీ ఉన్నాయి. మీకు అవన్నీ కూడా చూపిస్తున్నాను అన్నమాట. అలా అయితే నాతో పాటు మీరు కూడా వచ్చేసి మా పొలాలు ఎలా ఉన్నాయి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడటానికి. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళటమే మానేసాం. మేము వచ్చేసరికి ఎలాంటి పంట ఉండదు, మే మంత్లో వస్తాం. ఈసారి ఏదో పెళ్ళి ఉంది కానీ కాబట్టి ముందు వచ్చాం కాబట్టి ఎలాగో మొక్కజొన్న పొలం అలానే ఉంది. మా నాన్న చేనుకి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తా అని చెప్పేసి వెనకైతే కూర్చున్నాను. ఇప్పుడైతే ఇది పొలానికి వెళ్ళే రూట్ అన్నమాట. రోజు ఈ టైంకి ఇక్కడ వందలు కాదు వేలల్లో కోతులు ఉంటాయన్నమాట. ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద బాగుంది కానీ ఇందులో అయితే నీళ్లు లేవు. ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పుడు కోతులు లేవు కాబట్టి అంతా మనుషులు కూడా తక్కువ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కాదులే 8:30కే చూడండి ఎండ అయితే ఎలా ఉందో. ఈ టైం కూడా కోతులకు కాపలా కాసుకుంటే వాళ్ళిద్దరూ పెద్ద ఇంటర్నేషనల్ విషయాలు ఏం మాట్లాడుకుంటున్నారా అనుకుంటున్నారు. కోతులు ఎక్కడున్నాయి, ఏ గట్టు మీద ఉన్నాయి, ఏ చెట్టు మీద ఉన్నాయి, ఈరోజు ఇటు వస్తాయా రావా. యాక్చువల్లీ వీళ్ళకి జరిగే ప్రాబ్లం ఏంటంటే ఇటువైపు కోతుల్ని వేరే వైపు అల్లిస్తారు, అటువైపు పొలాలు ఉన్న వాళ్ళు ఇటువైపు అల్లిస్తూ ఉంటారు. అవి ఎక్కువ దూరం వెళ్ళట్లేదు, మొక్కజొన్న పొలం తినేది కాబట్టి ఇక్కడికే వస్తున్నాయి. ఈ తాతని చూడండి, 80 years అంట. 80 yearsకి కూడా ఎంత కష్టపడుతున్నాడు. 80 yearsకి కూడా రైతులానే ఉన్నాడు కానీ రాజు అయితే అవ్వలేదు కదా పాపం. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. ఒక్క మాటకు మాత్రం చెప్పుకోవాలి, రైతు రాజు అవుతాడో లేదో కానీ హెల్త్ విషయంలో మాత్రం రాజు అవుతాడన్నమాట. అంటే ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి మట్టితో ఉన్న రిలేషన్ వల్ల ఏమో కానీ వాళ్ళు ఉన్నంత కాలం కూడా పని చేస్తూ కొంచెం హెల్తీగానే ఉంటారన్నమాట. ఇప్పుడైతే మా పొలం దగ్గరికి అయితే వస్తున్నాం. ఇటు పక్క వరి పంట ఉంది, దానికి కూడా వాటర్ అంటే ఇప్పుడు మొక్కజొన్న పంట అంతా ఎండిపోయింది కాబట్టి మిగిలిపోయిన వాటర్ అన్నీ వరి పంటకి వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది కూడా వరి కోతకి వచ్చేసింది అన్నమాట. ఇంకా మిషన్స్ తెప్పించి దాన్ని కట్ చేయడమే. ఆ టైంకి నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా. బయట నుంచి చూస్తే నాకు పొలం అంతా బాగుంది, అబ్బబ్బా కంకులతో అనిపించింది. లోపలికి దిగి చూస్తే మాత్రం నిజంగా బాధ అనిపించింది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా మనాదిగా ఉండేవాడు. ఏంటి అంటే వాటర్ సరిపోవట్లేదు, పంట ఎండిపోతుంది, వాటర్ సరిపోవట్లేదు, ఆ బావిలో ఉన్న నీళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అయితే బావిలో వాటర్ ఉన్నాయి. ఎందుకంటే ఒక 10 days నుంచి ఇంకా దీనికి వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి అని వాటర్ వేయట్లేదంట. అందుకని చెప్పి బావిలో ఈ మాత్రమన్నా వాటర్ ఉన్నాయి. ఎప్పుడైతే వాటర్ యూజ్ చేశారో అప్పుడైతే అసలు చుక్క నీళ్ళు లేవు. రోజు ఎదురు చూశారు, ఒక్క వానన్నా వస్తే బాగుండు, పంట ఎండిపోకుండా ఉంటుంది అని చెప్పేసి. ఆ టైంలో అయితే వాన రాలేదు. ఇప్పుడు పంట కోసే టైం కదా, ఆల్మోస్ట్ ఈ టైంలో అయితే ఖచ్చితంగా వాన వస్తుంది. పంట కోస్తామా అన్న టైంకి ఇబ్బంది పెట్టడానికైతే ఎప్పుడు రెడీగా ఉంటుంది. అవసరమైన టైంకైతే ఒక్కసారి కూడా రాదన్నమాట. అలా చాలా హ్యాపీగా వచ్చాను పొలానికి. అయితే ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. కానీ ఇక్కడ ఈ కంకుల్ని చూశాక మాత్రం నిజంగా బాధ అనిపించింది. నేను వచ్చిన 4 daysలో మా నాన్న ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోలేదు పాపం. కోతులు వస్తున్నాయని ఫోన్ రాంగ్లోనే ఒక 30-40 మంది రైతులు వాటిని బయటికి పంపించడానికి అలా ట్రై చేస్తూ రోజు మొత్తం పొలంలోనే ఉంటున్నాడు ఈ ఎండకి. నేనైతే 8:30 అయింది, ఇప్పుడు ½ an hour కూడా బయట ఉండలేకపోయాను. కానీ వాళ్ళు ఎలా ఈ ఎండకి అక్కడ ఉంటున్నారో నాకు తెలియట్లేదు. ఈ కంకుల్ని చూసి వీటిని కాపలా కాయటానిక వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. నార్మల్గా వాళ్ళు చేసిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో తెలియదు కానీ రైతు కదా, రైతు ఎప్పుడు పొలాన్ని వదిలేసి ఉండలేడు కాబట్టి ఎలా ఉన్నా ఆ పంట చేతికి వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఇంకా నాన్న వ్యవసాయం అవసరమా అని మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం. నాకు తెలిసింది ఒక్క పని అని ఆయన చెప్తూ ఉంటాడు. ఈ పని కూడా చేయకపోతే నాకు బోర్ కొడతా ఉంటుంది. మీకు వచ్చినప్పుడల్లా మంచిగా బియ్యం అవన్నీ ఎవరు పంపిస్తారో అని అడుగుతారు. మా మామ మనవరాళ్ళు కూడా తినాలి కదా మేము పండించినవి అని ఇదే సమాధానం చెప్తూ ఉంటాడు అన్నమాట. కొంచెం బాధగా మళ్ళీ బయటకైతే వచ్చేసాను.
వాళ్ళ కష్టం చూసినప్పుడు ఆ కష్టానికి కొంచెం లాభం వస్తుంది అనుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. కష్టపడటమే తప్ప ఎప్పుడు లాభం అనేది అయితే లేకపోతే ఇంకా బాధగానే అనిపిస్తుంది కదా. వరి పొలం చూడండి, పైనుంచి చూడటానికి ప్రతిదీ అందంగా, ప్రకృతిలో ఏదైనా అందంగానే కనిపిస్తుంది. దాని లోతుకెళ్ళి చూస్తేనే దానిలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ అందరికీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే అక్కడ గుళ్ళు కనిపిస్తున్నాయి కదా, కోతులన్నీ అక్కడే కూర్చుంటాయంట. కూర్చొని ఎప్పుడైతే పంట పొలంలోకి వస్తాయో 1000 కోతులకి దగ్గరగా ఉన్నాయంట. అవన్నీ ఒకసారి పంట పొలంలోకి వస్తే ఏముంది, అసలే అక్కడొక కంకి ఉంది. అవన్నీ కోసుకొని వెళ్ళాయనుకోండి, ఏం చేస్తారు ఇంకా వాళ్ళు. అందుకని చెప్పి కాపలా కాసుకుంటూ ఒకరికొకరికి కనెక్షన్ ఉంటుంది, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు అక్కడ బైక్స్ పెట్టేసి ఏ చెట్టుని నేడుంటే ఆ చెట్టునైతే కూర్చుండిపోయారు. లక్కీగా ఈరోజు అయితే కోతులన్నీ వేరే సైడ్ పొలాలన్నీ పంట కోసారంట, అటువైపు ఉన్నాయంట. సో ఇటువైపు అయితే లేదు. మేబీ ఈరోజన్నా మా నాన్నకి రెస్ట్ దొరుకుతుందేమో చూద్దాము. ఇక్కడ ఈ తాత అయితే మేము వెళ్ళేటప్పుడు పని చేస్తూనే ఉన్నారు, వచ్చేటప్పుడు పని చేస్తూనే ఉన్నారు. కాసేపు మాట్లాడారు, నాది మీ తాతది ఒకే ఏజ్ అని చెప్పుకుంటా. కానీ ఆ ఏజ్లో ఆయన కష్టపడుతుంటే నిజంగా మన ఎంప్లాయీస్కి అలాంటి వాళ్ళకి 60 ఇయర్స్కి రిటైర్మెంట్ అన్న ఉంటుంది, వీళ్ళకి ఈ ఏజ్కి రిటైర్మెంట్ అనే ఏముండదు కదా. బ్రతుకున్నంత కాలం కష్టపడాలి, కష్టపడితేనే వాళ్ళకి ఏదైనా అన్నమాట. అలానే ఈ ఎండకి ఇంకా చొక్కా ఇప్పేసి పని అయితే చేసేసుకుంటున్నారు. కానీ రియల్లీ గ్రేట్. ఆ ఏజ్కి మనం అసలు నడవలేస్తామో లేదో కూడా డౌటే. 80 ఇయర్స్కి ఇప్పుడు 50 ఏళ్ళు బ్రతికితేనే ఏ రోగాలు లేకుండా చాలరా బాబు అనుకునే సిచ్యువేషన్కి వచ్చాం కదా. సో ఇక్కడ గుండ్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే కోతులు అడ్డా అన్నమాట, ఇక్కడే కూర్చుంటాయంట. ఇక్కడ నుంచి వాటిని పంపించడం కూడా కష్టమే, వాళ్ళకి లోపల అంతా దూరేసి ఉంటాయి. మా చిన్నప్పుడైతే ఈ పొలానికి వస్తే ఎక్కువ ఇక్కడికి రావడానికి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఈ ప్లేస్లో ఎక్కువ మిరపకాయలు అవన్నీ ఎండబెట్టుకోవడానికి, మొక్కజొన్నలు అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకైతే సరదా కదా ఇలాంటి గుండ్లు చూసినప్పుడు. సో అలా అయితే ఈరోజైతే మా పొలం మొత్తం అక్కడ ఉన్న సరౌండింగ్ మొత్తం చూపించాను. ఒక్కసారి మా పిల్లల్ని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చాము. ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి. కానీ ఈ ఎండలకి పిల్లల్ని అయితే బయటికి తీసుకురాలేమని చెప్పేసి వాళ్ళని అయితే ఎప్పటికీ తీసుకురాను, రావట్లేదు ఇప్పుడైతే. సో ఇదైతే ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 మాత్రం మర్చిపోకండి. అలానే చిన్నప్పుడు ఎంతమందికి గుర్తు, పొలంలో మనం నేనైతే మా నాన్నకి ఎప్పుడన్నా అన్నం తీసుకెళ్ళి ఎవ్వరూ అవైలబుల్గా లేనప్పుడు మా అన్నయ్య వాళ్ళు బాగా క్రికెట్ ఆడటానికి బయటకు వెళ్ళిపోయేవారు. అలాంటి టైంలో ఎవరో ఒకరు తీసుకురావాలి కాబట్టి అమ్మ నాకు ఇచ్చి పంపించేది. ఇంట్లో అన్నం తినొచ్చినా కూడా నాన్న దగ్గర కూర్చొని అప్పుడు మనకి నాన్ వెజ్ కావాలి, చికెన్లు మటన్లు అవేం అవసరం లేదు, ఆ మామిడికాయ పచ్చడితోనే నాన్న కలుపుతూ ఉంటే పొలంలో కూర్చొని తింటే అదొక సరదా. అది మీలో కూడా చాలామందికి ఇలాంటి సరదాలు ఉంటాయి కదా. కానీ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా పొలంలో అలా కూర్చొని తింటే మాత్రం. కానీ ఇంకా పెద్ద అయిపోయాక అవన్నీ మిస్ అయిపోయాం అనమాట. చిన్నప్పుడు లైఫే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో పంజరంలో పక్షుల్లాగా బ్రతుకుతున్నాం ఎటు తిరగకుండా. ఇదైతే మాకు తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్న కాలువ. మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా తిండింటే వాటర్ ఫుల్గా ఉండేవి. ఒక్కసారి కూడా నేను ఎప్పుడు వాటర్ లేకుండా చూడలేదు. ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందు కూడా బాగుండేది. డివైడ్ అయ్యాక ఇందులో నేను ఇంతవరకు నీళ్ళే చూడలేదన్నమాట. అది ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి. సో ఇంటికైతే వచ్చేసాము. మా నాయనమ్మ అయితే ఇంటికి ఇంకా పెయింటింగ్స్ వేపిస్తుంది, మా తాతగారి సంవత్సరికం ఉంది అందుకని చెప్పేసి. ఇక్కడ పల్లెటూర్లలో ప్రతి ఇంట్లో చూసినా ఒకళ్ళు ఇద్దరు, అది పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ అయ్యే కొంచెం ఏజ్డ్ వాళ్ళే అన్నమాట. అందరూ జాబ్ పర్పస్లో వెళ్ళిపోయారు. ఇంకా ప్రతి ఇంట్లో ఒక్కొక్కళ్ళే ఉన్నారు. ఇల్లులు పెద్దవి అన్నీ ఉన్నాయి. కోతుల వల్ల చూడండి ఎవరికి వాళ్ళు గ్రిల్స్ పెట్టించుకొని భయం కరుస్తున్నాయి అని చెప్పేసి. కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి సరిపడా వాళ్ళకి వాళ్ళు వెజిటేబుల్స్ వేసుకున్నారు, ఎంతో కొంత ప్రొటెక్ట్ చేసుకుంటా ఆర్గానిక్గా తినటానికి. అందుకే పల్లెటూరులో వాళ్ళే కొంచెం హెల్తీగా ఉన్నారేమో నాకు తెలిసి సిటీలో వాళ్ళకన్నా కూడా. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళకి ఇవి చక్కగా సరిపోతాయి కదా. మా నాయనమ్మ పుచ్చకాయ కోస్తుంది, మేము వెళ్ళామని చెప్పేసి. మా చెల్లి ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది, వస్తూనే పక్కన కోతుంది, చూసుకోలేదు, కొంచెం అయితే కరిసేసేది. అలా ఉంది వీళ్ళ పరిస్థితి అన్నమాట. పల్లెటూరులో ప్రతి ఇల్లు కూడా ముగ్గులతోనే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సిటీలో మనకి అంత అవకాశం ప్రతి ఒక్కరికి ఉండదు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి. కానీ ఎర్లీ మార్నింగ్ అలా ముగ్గులతో
ఇల్లు స్టార్ట్ అయినప్పుడు బాగుంటుంది కదా. సో ప్రతి ఇంట్లోనూ ప్లేస్ ఉంటుంది ఇక్కడ, చక్కగా మొక్కలు పెట్టుకోవడానికైనా. 5 రూపాయలు కరివేపాకు ఉంటే నేను ఒక్కరోజు కూరలోకి రాదు. వీళ్ళు చక్కగా ఆ టైంకి వెళ్ళేసి అలా కట్ చేసుకుంటారు. పాలకూర చూడండి, మంచి ఎండాకాలం కూడా బాగానే ఉంది. పుదీనా అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి. నాకు ఇంటికి వచ్చినప్పుడు భలే సరదాగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం. అక్కడ ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు కట్ చేసుకుని అలా తీసుకెళ్ళి వేసేసుకుంటాం అన్నమాట. పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మా నాయనమ్మ ఒక 2 కట్ చేసుకొని కర్రీలో అలా వేసేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ గోరింటాకు అలానే చెర్రీ టమాటా చెట్టు ఉంది. మనకి మాల్లలో మామూలు టమాటా కన్నా చెర్రీ టమాటా ఎక్కువ కాస్ట్కి అమ్ముతూ ఉంటారు కదా. పల్లెటూరులో చూడండి, ఎక్కడ పడితే అక్కడ తీగల పక్కనే ఉండిపోతాయి అన్నమాట. వీటిని ఎక్కువగా వాడరు కూడా వాళ్ళు. చూడంగానే నాకైతే మనం మొక్కలు పెంచకపోయినా వాటి కాయలు చూస్తే మాత్రం దబాన్లో కొయ్యాలనిపిస్తుంది కదా. సో నాకు అలానే కట్ చేయాలనిపించేసి వాటిని చూడంలోనే సరదాగా అనిపించింది. ఎప్పుడు బాక్స్లో చూసి వాటి కాస్ట్ చూసి తీసుకురాకుండా ఉంటాను. ఇక్కడ చూడంలోనే ఫ్రెష్గా అప్పుడప్పుడు కట్ చేసి అలా తిన్నా కూడా బాగుంటుంది కదా. సో అలా అయితే ఇక్కడ చెర్రీ టమాటాలు కొన్ని అయితే కట్ చేశాను నేను. ఇంత కోతుల మధ్యలో మా నాయనమ్మ వాటికి కూడా మొక్కలకు కూడా గ్రిల్స్ లాగా పెట్టేసి ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట తనకి సరిపడా. ఇక్కడైతే నాగమణ ఆంటీ, మా ఇంటి పక్కనే ఇల్లు. ఈ బజార్లో అందరినీ ఎంటర్టైన్ చేసేది మాత్రం ఆంటీ. అందరి ఇంట్లో ఒక్కొక్కళ్ళే ఉంటారు. కాసేపు అలా ఒక 1 అవర్ అలా కూర్చొని అయితే మా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ఏజ్లో వాళ్ళకి పిల్లలు ఎవరు పక్కన ఉండరు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు కదా. అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. పెద్ద పెద్ద ఇల్లులు చూడటానికి ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు 2 అంతే ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఇంత ఇల్లులు కట్టుకున్న వాళ్ళ పిల్లలు మేమైతే ఇక్కడ ఉండట్లేదు కదా, ఎప్పుడో వస్తాం, సంవత్సరంలో 1 సారి 2 సార్లు. ఇంకా లైఫ్ అంటే అంతే కదా, అలా సాగిపోతూ ఉండాలన్నమాట. మా ఇంటికి కూడా చూడండి చుట్టూ గ్రిల్స్ అయితే పెట్టించారు, ఇప్పుడే పెట్టించారు 2 వరండాలకి. ఇంకా పెయింటింగ్స్ అయితే అవ్వలేదన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొత్త పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుంది మా ఇల్లు కూడా. సో ఇదైతే ఈరోజు వీడియో.